గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ మధు అఫీషియల్. సో ఈరోజు అయితే చాలా మందికి ఇష్టమైన సోలో ట్రిప్ అయితే చేయబోతున్నాను. అది కూడా శ్రీకాకుళంలో మోస్ట్ ఫేమస్ 3 టెంపుల్స్ని అయితే విజిట్ చేయబోతున్నాము. అది కూడా చాలా స్పెషల్ డే, రథసప్తమి రోజు చాలా రష్గా ఉంటాయి టెంపుల్స్. అందుకని చెప్పి నేనైతే ఎర్లీగా లేచాను. అసలు తెల్లవారు కూడా అవ్వలేదు, 4:35 అవుతుంది. ఎర్లీగా లేచి ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్తున్నాను. రథసప్తమి రోజు 7 జిల్లెడాకులు అండ్ రేగిపళ్ళను తలపైన పెట్టుకొని స్నానం అయితే చేయాలి. నేను ఎల్లో కలర్ డ్రెస్ అయితే ప్రిఫర్ చేశాను, బికాజ్ దేవుడికి ఎల్లో కలర్ అంటే ఇష్టం కాబట్టి. ఇప్పుడైతే బ్యాగ్ సర్దుకోవాలి, బికాజ్ నైట్ అయితే సర్దుదాం అనుకుని లేట్ అయిపోయింది. నేను పెద్దగా ఏమి క్యారీ చేయను, ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే. క్యాష్ మాత్రం మెయిన్లీ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఫోన్పే అవుతాయో లేదో తెలియదు. అండ్ పవర్ బ్యాంక్, ఐఫోన్ ఉన్న వాళ్ళకి పక్కాగా మెయింటైన్ చేయాల్సిందే. అండ్ ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను బ్యాగ్లో, కొన్ని ఫేస్ వాషెస్ అండ్ పర్సనల్ థింగ్స్. సో రెడీ అయితే అయిపోయాను. వెళ్ళే ముందు ఏదైనా మంచిగా చేసి వెళ్తే, పాజిటివిటీతో వెళ్తే మంచి జరుగుతుందని సో మా వాళ్ళకి బిస్కెట్స్ వేసేసాను. డాడీ బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేసేసారు, నేనైతే బస్సు ఎక్కేసాను. చాలా బాగా దొరికింది బస్సు వెళ్ళగానే. వైజాగ్ నుంచి శ్రీకాకుళంకి చాలా బస్సెస్ ఉంటాయి. సో నేనైతే ఫైనలీ యాజ్ వెల్ వచ్చేసాను. నాకు చాలా ఇష్టం, మరి ఎందుకో ఏమిటో నాకు తెలియదు, కానీ నాకు అరసవల్లి శ్రీకాకుళం ఏరియాస్ అంటే నాకు చాలా బాగా నచ్చుతాయి. ఎందుకు అంటే అక్కడ చూసారు కదా వాటర్, ఆ వాటర్ వల్ల అనుకుంటా. సో బస్ అయితే దిగిపోయాను, తర్వాత ఆటో ఎక్కాలి అరసవల్లికి. అక్కడ కూడా ఏంటి అంటే ప్రాబ్లమ్, నార్మల్ డేస్ అంటే గుడి వరకు దిగబెడతారు, బట్ ఇలాంటి టైంలోని మధ్యలో ఆపేస్తారు. అక్కడ నుంచి మనం నడుచుకు వెళ్ళాలి ఒక 1 కిలోమీటర్స్ అలాగా. సో బాగా రెడీ చేశారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఇవి మీ అందరికీ తెలుసు కదా, సూర్య నమస్కారాలు అంటారు కదా, అవి పోజెస్ ఇక్కడ స్టాచ్యూస్ పెట్టారు. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకైతే చూడగానే. సో చాలామందికి అనిపించవచ్చు రథసప్తమి ఫెస్టివల్ టైం కదా, ఫ్యామిలీతో వెళ్ళకుండా సింగిల్గా ఎందుకు వెళ్ళామని. సో నాకు సోలో ట్రిప్స్ అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే నాకు ఎవరి డిస్టర్బెన్సెస్ అంతగా నచ్చవు. మనం మనశ్శాంతిగా దేవుడికి దండం పెట్టుకొని మనశ్శాంతిగా ఉండి రావాలి అన్నది. సో చాలామంది కంగారు పెట్టేస్తుంటారు, ఏ పని కూడా పూర్తిగా చేయనివ్వరు, చందనివ్వరు, కంగారుగా ఉంటారు. సో నాకు అలా నచ్చదు, నాకు చాలా ప్రశాంతత అంటే ఇష్టము. సో అదనమాట. సో ఫైనల్గా అయితే నేనైతే శ్రీకాకుళం రీచ్ అయిపోయాను. సో ఫెస్టివల్ వైబ్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఇంట్లోని రథం ముగ్గు వేసి చాలా బాగా చేసుకుంటున్నారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకు ఆ శ్రీకాకుళం చూస్తే ఆ హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వే ఉంటుంది, మనం జనరల్గా అయితే గుడి దగ్గర దింపుతారు, ఈ టైంలో దింపరు కాబట్టి పక్క నుంచి వే ఉంటుంది, ఆ వే నుంచి వెళ్ళాలి. సో చాలా ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారు, టిఫిన్స్ పెడుతున్నారు, లంచ్ పెడుతున్నారు, చాలా ప్రసాదాలు కూడా పెడుతున్నారు, వాటర్ ఉంటుంది, బటర్ మిల్క్ ఉన్నది. మీరు అస్సలు బెంగపడాల్సిన అవసరమే ఉండదు. సో ఇక్కడ చూసారా మోస్ట్ డేంజరస్, నాకు చాలా భయమైన పాములు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక కరముక లాంటి ఉన్నాయి చూసారా, అవి పెట్టుకుంటే ఇంట్లో పాములు అవి రావంట, అండ్ నరదృష్టి కూడా తగలదు అంట. నేనైతే దర్శనానికి టికెట్ అయితే తీసుకున్నా, 100 రూపీస్. ఫ్రీ లైన్ కూడా ఉంది, బట్ మనకి టైం లేదు కదా, ఎందుకంటే చాలా గుడులు తిరగాలి కాబట్టి. సో నేనైతే 100 రూపీస్ టికెట్కి వెళ్ళిపోయాను. ఇక్కడ చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో విత్ ఫ్లవర్స్ మొక్కలతోనమాట. అండ్ అక్కడ నది, నాకు ఆ కోనేరు అంటే ఎంత బాగా ఇష్టమో, కానీ ఎప్పుడు తడవనివ్వరు, కాలు కూడా పెట్టనివ్వరు, మొత్తం గంజలు వేసేస్తారు. నార్మల్ టైంలో ఉంటారు. సో ఫైనల్లీ మై గాడ్, మై ప్లానెట్ సూర్యనారాయణ మూర్తి గారు. సో లోపలికైతే కెమెరాస్ నో ఎంట్రీ. చూసారంటే మనకి ఇంకంతే. యాక్చువల్గా నేను కూడా సగం వరకు వీడియో తీశాను, కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి వీడియో తీస్తున్నారు స్వామికి, తీయగానే అక్కడ పోలీస్ తీసుకొని గొడవ చేసేసి ఆ ఫొటోస్ అన్నీ డిలీట్ చేసినంత వరకు వదలలేదు. సో అందుకే అంత రిస్క్ చేయలేదు, నేనైతే సైలెంట్గా బయటకైతే వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత ఏమీ పెద్దగా కొనలేదు, చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఎందుకు అంటే అక్కడ నుంచి నేను మోసుకురావాలంటే తాతలు దిగొస్తారు. సో అందుకని ఏం కొనలేదు, జస్ట్ ఖర్జూరం, మా నాన్నకి చాలా ఇష్టమని ఖర్జూరం తీసుకున్నాను అంతే. ఫెస్టివల్ రోజు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏదో ఉందంటే అది ఇదేనండి. సో అందరూ వచ్చేసి ఇక్కడ చిన్నగా వాటర్ జల్లేసి దానిపైన రథం ముగ్గు వేసి చిక్కుడుకాయలతో రథం చేసి అక్కడే పరమన్నం వండి దేవుడికి నైవేద్యం పెడతారు. చాలా బాగుంటుంది, అందరూ కూడా చేస్తారు. పిడకలతో వండుతారు, అది కూడా పిడకల మీద పరమన్నం వండేసి దేవుడికి పెడతారు. సో చాలా బాగుంటుంది. సో ఫైనల్గా నేనైతే బయటకు వచ్చేసాను. ఇక్కడ నుంచి మనము ఒక 1.5 కిలోమీటర్ నడిచి అప్పుడు ఆటో ఎక్కాలి, ఎందుకంటే లోపలికి రానివ్వరు, ఫెస్టివల్ టైం కదా. నార్మల్ టైం అయితే టెంపుల్ దగ్గరే ఆటోస్ అవి దొరుకుతాయి శ్రీముఖలింగం వెళ్ళడానికి. ఇప్పుడు మాత్రం అలా అవ్వదు, లోపలికి బండ్లు కూడా అలౌ చేయట్లేదు. సో ఫైనల్గా ఆటో అయితే దొరికేసింది. చాలా స్ట్రగుల్ తర్వాత, అంటే చాలా దూరం నడిచాను. సో అక్కడ నుంచి ఆటో ఎక్కేసాను. ఇక్కడ నుంచి ప్రకృతి ఆ నేచర్ నిజంగా నాకు చాలా బాగా నచ్చుతుంది. అరసవల్లి నుంచి ఒక 40 మినిట్స్ జర్నీ తర్వాత మనమైతే శ్రీకూర్మం వచ్చేస్తాం. శ్రీకూర్మం అంటే తెలుసు కదా మీకు, కూర్మనాథుడి గుడి అనమాట. విష్ణువు యొక్క 2వ అవతారం కూర్మ అవతారం కదా. సో ఆ టెంపుల్ ఇదేనండి, కూర్మనాథ స్వామి వారి టెంపుల్. చూసారా, ఇది ఎంట్రన్స్. లోపలికి వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ టెంపుల్లో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే స్వామివారి తల పశ్చిమ వైపు ఉంటుంది. సో అందుకని చెప్పేసి పశ్చిమ వైపు ఒకటి అండ్ తూర్పు వైపు ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కోనేరు, దీన్ని శ్వేత పుష్కరిణి అని అంటారనమాట. ఎందుకంటే ఇది స్వామివారి సుదర్శన చక్రం వల్ల ఆవిర్భవించిందని చెప్పేసి దీన్ని శ్వేత
శ్వేత పుష్కరిణి అని పిలుస్తారు. జనరల్గా మనం పితృకార్యాలు చేయాలనుకుంటే కాశీ గుర్తొస్తుంది, కాశీలోనే చేస్తాము. కానీ ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు పితృకార్యాలు వచ్చేసి ఈ శ్వేత పుష్కరిణిలో చేస్తారు. ఇక్కడ చేస్తే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి అని చెప్పేసి నమ్ముతారంట. సో చాలామంది ఇక్కడే చేస్తారు పితృకార్యాలు అవి. సో ఇందులో స్నానాలు ఆచరించి వెళ్తే చాలా మంచిదంట, మనకి ఏమైనా దోషాలు ఉన్నా కూడా పోతాయని చెప్పేసి చెప్తుంటారు. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ లోపల. మన భారతదేశంలోనే స్వయంభూగా వెలిసిన ఒకే ఒక్క టెంపుల్ శ్రీ కూర్మనాథ స్వామి టెంపుల్ ఇది ఒక్కటే ఉంది, ఇంకెక్కడా లేదు. అది కూడా బలరాముడి శాపం వల్లనే అని చెప్తూ ఉంటారు. ద్వాపర యుగంలో బలరాముడు కూర్మస్వామిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు బుసలు కొడుతూ కాపలాగా ఉన్న భైరవుడిని తిప్పి తిప్పి విసిరి పడేస్తారు. ఆ కోపంతో భైరవుడు బలరాముడికి కూర్మస్వామి దర్శనం అందకుండా అడ్డగిస్తాడు అనమాట. సో అది తెలుసుకున్న కూర్మనాథుడు బలరాముడి గారికి దర్శనం ఇస్తాడు. అయినప్పటికీ కూడా తన కోపం చల్లారని బలరాముడు ఇదొక అవమానంగా భావించి ఈ ప్రపంచంలోనే అంటే ఈ భారతదేశంలోనే ఎక్కడా కూడా కూర్మనాథుడి ఆలయం ఉండకూడదు అని చెప్పేసి శపిస్తారు. సో అందుకనే చెప్పి ఇక్కడ ఒక్క దగ్గర తప్ప ఎక్కడ మన భారతదేశంలో కూర్మనాథుని ఆలయం ఉండదు. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా 2 ధ్వజస్తంభాలు ఉంటాయని చెప్పేసి. సో స్టార్టింగ్లో ఉన్నది ఒకటి, ఇక్కడ ఒకటి, ఇది పశ్చిమది, ఇందాక మనం చూసింది తూర్పుది అనమాట. అసలు శ్రీ మహావిష్ణువు ఈ కూర్మ అవతారం ఎందుకు ఎత్తారో ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువుని దశావతారంలో 2వ అవతారం ఈ కూర్మ అవతారము. కృతయుగంలో దేవతానువులు క్షీరసాగరాన్ని అమృతం కోసం చిలికినప్పుడు మందరగిరినేమో కవ్వంగాను వాసుకి సర్పాన్ని తాడుగాను ఉపయోగించి పాల సముద్రాన్ని చిలకడం స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో మందరగిరి సముద్రంలోకి జారిపోతూ ఉంటుంది. సముద్ర మదనానికి ఎలాంటి ఆటంకం రాకూడదని చెప్పి దేవతానువులు శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గారు కూర్మావతారం దాల్చి సముద్రం లోపలికి వెళ్ళి వీపు పైన మందరగిరిని మోస్తూ మునిగిపోకుండా చేస్తారు. అలా దాల్చిన కూర్మావతారాన్ని బ్రహ్మదేవుడు శ్రీకూర్మంలో ప్రతిష్ఠించారని చెప్తుంటారు. సో ఇదన్నమాట కూర్మావతారం స్టోరీ. నాకు కూడా పెద్దగా తెలీదు, తెలిసిన వరకు మీకు చెప్పాను, ఏదో కొన్ని దగ్గర తెలుసుకొని మీకు చెప్పాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ప్రశాంతంగా టెంపుల్ చూడండి. ఇప్పట్లో ఇలాంటి టెంపుల్స్ అసలు ఎవరు కట్టలేరు. అప్పుడు ఆర్కిటెక్చర్స్ వేరు, ఇప్పుడు వేరు. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా ఉంటుంది ఆ చెక్కడం అనేది. సో ఇప్పుడు ఎన్ని మిషన్స్ వచ్చినా ఏమొచ్చినా అలాంటిది రాదు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. నాకు అందుకే చాలా బాగా నచ్చింది. ఈ పురాతన కాలంలో కట్టిన గుడిలు అంటే నాకు చాలా బాగా ఇష్టము. సో శ్రీకాకుళంలో ఈ 3 టెంపుల్స్ ఉండడం చాలా గ్రేట్ కదా, నాకైతే బాగా నచ్చుతుంది. సో ఇప్పుడైతే మనం తాబేలు పార్క్ చూసేద్దాం. సో స్వామివారి యొక్క అవతారం ఇదే కదా, కూర్మావతారం అంటే తాబేలు. సో ఇక్కడ ఈ తాబేల్ని చాలా అంటే చాలా కేర్గా చూసుకుంటారు. ఇక్కడ వెజిటేబుల్స్ అవి వేసి వీటిని చాలా బాగా పెంచుతారు. మనం మాత్రం వాటికి ఫీడ్ చేయడానికి లేదు. మనం ఏదైనా తీసుకొస్తే అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళే పెడతారు తర్వాత, బట్ మనం ఫీడ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే వాటికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ప్రాబ్లం అని చెప్పేసి మన చేత అయితే ఫీడ్ చేయనివ్వరు. వాళ్ళకి ఇస్తే తర్వాత వాళ్ళు కన్ఫర్మ్గా ఫీడ్ చేస్తారు. దీనికి ఒక ఉంటుంది, అక్కడ స్టాఫ్ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫీడ్ చేస్తారనమాట. సో స్వామివారి యొక్క స్టోరీస్ బుక్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మొత్తం టెంపుల్ చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంటుంది కూడా. మీకు ప్రశాంతంగా కూర్చోవడానికి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. అండ్ ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగానే అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం చెట్లు మొక్కలు అవి ఉన్నాయి కాబట్టి మీకు అంత హీట్ కూడా ఏమి అనిపించదు. సో మనమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. సో ఇది బయట అంతా ఇంత విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. దీనికి కూడా 2 ద్వారాలే ఉంటాయి. సో ఇందాక చూపించాను మీకు, ఇది కోనేరు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు. సో ఇక్కడ దశావతారాలు అన్నీ రాసున్నాయి, వాటి పేర్లు అవన్నీ కూడా ఇక్కడ రాసున్నాయి డీటెయిల్గా. సో నేనైతే చదువుకున్నాను, నాకు అంతగా తెలియదు, అందుకని చెప్పేసి నేనైతే వీడియో అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాను. అవతారాలన్నీ ఏంటి అవన్నీ చెప్పేసి. కృష్ణ అవతారం, కల్కి అవతారం, లాస్ట్ కల్కి అవతారం కదా. ఇంకా ఫైనల్గా అయితే ఆటో ఎక్కేసాను. ఇప్పుడు శ్రీకాకుళం వెళ్ళాలి మనం. విన్నారు కదా పాటలు, ఆటల్లో సాంగ్స్ వేశారు ఎంటర్టైన్మెంట్ కోసం. మీకు ఎంట్రన్స్లో ఇందాక చూపించలే కదా తాబేలుది, అందుకే రిటర్న్ వచ్చేటప్పుడు తీసాను. ఇప్పుడు మనం శ్రీకాకుళం స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే శ్రీకూర్మం నుంచి శ్రీముఖలింగంకి ఉండవు, మనం శ్రీకాకుళం వెళ్ళిపోయి డైరెక్ట్గా అక్కడ నుంచి బస్ ఎక్కి శ్రీముఖలింగం వెళ్ళాలి. సో పల్లెటూరులో ఆటో జర్నీ ఎంత బాగుంటుందంటే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే నేను శ్రీకాకుళం వచ్చేసాను. వచ్చి రాగానే బస్సు అయితే వెళ్ళిపోతుంది, నేను దారిలో ఆపి ఎక్కేసాను. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 అవర్కి బస్సు ఉంటుంది. సో నాకైతే ఒక 1/2 అవర్ కలిసి వచ్చినట్టే. బస్ అయితే ఎక్కాను. జనరల్గా నేను బస్సు కానీ కారు కానీ ఎక్కితే నిద్రపోతాను, ఎందుకంటే నాకు వాంతింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి, బట్ ఈరోజు అయితే నేను పడుకోలేదు. ఆ వెదర్ని, ఆ విలేజ్ని బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాను. సో అందుకని నాకు నిద్ర కూడా పట్టలేదు. ఇక్కడ చూసారా అరటి కాయలు అమ్ముతున్నారు. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి స్టాచ్యూ. మేము చాలాసార్లు వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. ఇది చాలా హైయెస్ట్ స్టాచ్యూ అంటారు మన ఇండియాలోనే, అంత పెద్ద స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ. సో ఫైనల్గా అయితే మనం శ్రీముఖలింగం వచ్చేసాం. ఎందుకో శివయ్య పేరు చెప్తే హ్యాపీనెస్ అస్సలకి ఆగదు.
ఇక్కడ కూడా ఒక స్టోరీ ఉంటుంది శివయ్య కోసం. సో దానికోసం కూడా నేను చెప్తాను. ఈ లోపు మనం ఫ్రెష్ అయ్యి వచ్చేద్దాం, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా. సో ఫ్రెష్ అవ్వడానికి పక్కన వే ఉంటుంది, ఆ వేలోంచి వెళ్తే వాష్రూమ్స్ ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి వాష్రూమ్స్ కూడా. సో నేనైతే ఫైనల్గా వాష్రూమ్లోకి వచ్చేసాను. ఇక్కడ ఎవరూ లేరు, జనాలు కాదు కదా, అసలు ఎవరూ లేరు. సో ఇక్కడికి వచ్చి నేనైతే ఫేస్ వాష్ చేసుకొని నీట్గా రెడీ అయ్యి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఉన్నాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి జర్నీ చేసి అన్నీ తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోతాం, ఫేస్ మీద వాటర్ పడితేనే మళ్ళీ ఆ రిఫ్రెష్మెంట్ అనేది మనకు వస్తుంది. సో ఇంటి దగ్గర నుంచే నేను ఫేస్ వాషెస్ కొన్ని థింగ్స్ అయితే తెచ్చుకున్నాను. మనం పెద్దగా మేకప్ అది యూస్ చేయం కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఫేస్ చేసుకొని నీట్గా క్లీన్ అయితే చేసేసి రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేశాను. మనమేం పెద్దగా రెడీ అవ్వం, మేకప్స్ అలాంటివి ఏం యూస్ చేయం కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని హెయిర్ కొంచెం సర్దుకొని, అంటే హెయిర్ ట్రావెలింగ్ చేసామంటే పిచ్చి గుడ్డి కన్నా దారుణంగా తయారవుతుంది. సో కొంచెం లిప్ బామ్, కొంచెం లిప్ గ్లాస్ అలాంటివి కొంచెం వేసుకొని, పౌడర్స్ అలాంటివి మేము క్యారీ చేయను. జనరల్గా కూడా నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా పెద్దగా ఏం యూస్ చేయను. కొంచెం లిప్ గ్లాసెస్, ఐలైనర్స్ అవి పెట్టుకుంటాను. చాలామంది అవి పెట్టుకుంటేనే అది పెద్ద మేకప్ వేసుకున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. నేను మేకప్ అసలు వేసుకోనండి, పౌడర్ కూడా రేర్గా రాసుకుంటాను అప్పుడప్పుడు మాత్రమే. జస్ట్ ఐలైనర్, కాజల్ మాత్రం కన్ఫామ్గా పెట్టుకుంటాను, ఎందుకంటే నా కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఫేస్లో కొంచెం అట్రాక్టివ్గా కనిపించేది కళ్ళతోనే. సో కొంచెం లిప్ గ్లాస్ అంటే లిప్కి కొంచెం షైన్ రావడానికి అలాంటివి యూస్ చేస్తాం. అంతేగాని పెద్ద మేకప్ ఏం యూస్ చేయమండి, మేము న్యాచురల్ బ్యూటీసే, మీకు అసలు అర్థం కావట్లేదు అంతే. సో ఫైనల్ అయితే ఇది కొంచెం అక్కడక్కడ మనకి పింపుల్స్ ఉంటాయి, అది కూడా మనకి నేచర్ ఇచ్చిన అందమే. సో ఫైనల్గా రెడీ అయిపోయాము. అన్నిటికంటే ముఖ్యం బొట్టు, మన హిందూ సంప్రదాయం బొట్టు అనేది అది ఒక సైంటిఫిక్ రీజన్ కూడా. బొట్టు పెట్టుకోవడం అదొక నరం ఉంటుంది, అక్కడ చాలా థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేండి, నాకు కూడా తెలియదు అందుకనే. సో చున్నీ అయితే వేసేసుకొని నేను ఇంకా రెడీ అయితే అయిపోయాను. ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోవడమే లేట్. నేను ఆ ఫ్లవర్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా, సో ఆ ఫ్లవర్స్తో ఇక్కడ చాలా పని ఉంటుంది. శివయ్య కోసమనే మెయిన్లీ తీసుకొచ్చాను నేను ఆ ఫ్లవర్స్, ఎందుకంటే ఎవ్రీ మండే నేను శివయ్య టెంపుల్కి ఫ్లవర్స్ పట్టుకెళ్తాను కదా, అదే అలవాటు. ఇంటి దగ్గర నుంచి ఎలాగైనా తీసుకొని రావాలి, పెట్టాలి అని చెప్పేసి ఫ్లవర్స్ అవన్నీ కూడా బ్యాగ్లో సర్దుకొని వచ్చేసాను. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా శివయ్య దర్శనానికి వెళ్ళిపోదాం. అండ్ శివయ్య స్టోరీ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను, అక్కడక్కడ ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. సో ఇది టెంపుల్ ఎంత బాగుంటుందంటే అసలు నేను మాటలో చెప్పలేను, అంత బాగుంటుంది. ఇక్కడ స్వామివారిని శ్రీముఖలింగం అని ఎందుకు అంటారంటే, ఇక్కడ స్వామివారి లింగానికి మొహం ఉంటుంది, అంటే ఆకారం ఉంటుంది. నార్మల్గా మనం లింగాలు ఎలా ఉంటాయి, లింగాకారం మామూలుగా ఉంటాయి కదా, ఇక్కడ అలా కాదు, ఫేస్ ఉంటుంది స్వామివారి. సో అందుకే శ్రీముఖలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ దేవుణ్ణి. సో జనరల్గా శివుని గుడిలోకి ఎంటర్ అవగానే గజస్తంభం అండ్ తర్వాత నందీశ్వరుడు కామన్గా కనిపిస్తారు కదా. సో అలాగే ఇక్కడ కూడా గజస్తంభం, నందీశ్వరుడు. ఇక్కడ నందీశ్వరుడికి ఒక స్పెషాలిటీ ఉంది, ఆయన కాలుకి ఒక కడియం లాంటిది ఉంటుంది. ఆ కడియము మన చేతితో పైకి కిందకి ఒక 3 times, సో మనసులో ఒక కోరిక కోరుకొని 3 times అలా పైకి కిందకి ఎత్తితే అనుకున్న కోరిక నెరవేరుతుందంట. సో నేను అది చేశాను, బట్ మనకి వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు కదా, సెల్ఫ్ వీడియో కాబట్టి ఆ వీడియో మీకు పెట్టలేకపోతున్నాను. సో అదనమాట, ఒక చూసారా కడియం, నేను చెప్పిన కడియం అదే. సో ఎంట్రన్స్ రాగానే ఇలా ఉంటుంది. గుడి చుట్టూ అష్టలింగాలు ఉంటాయి, మధ్యలో ఒక లింగం ఉంటుందన్నమాట, అదే శ్రీముఖలింగేశ్వర స్వామి. చుట్టూ ఉన్న లింగాలన్నీ కూడా ఒక్కొక్క దేవుడు ప్రతిష్ఠించిన లింగాలు. సో ఆ దేవుడి పేర్లతోనే ఇక్కడ లింగం ప్రతిష్ఠించారు. సో మన శ్రీముఖలింగేశ్వర స్వామి గారికి ఇంకొక నేమ్ వచ్చేసి మధుకేశ్వరుడు. సో ఆ నేమ్ ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం అష్టలింగాల్లో ఫస్ట్ లింగం దగ్గరికి వెళ్తాము. ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించారనమాట, అందుకే ఈయనని ఇంద్రేశ్వరుడు అంటారు. సో చూసారా, ఇంద్రుడు ప్రతిష్ఠించారు. సో ఇంద్రుడు ప్రతిష్ఠించిన దాన్ని ఇంద్రేశ్వరుడు అంటారు. అలాగే అగ్ని ప్రతిష్ఠించిన దాన్ని అగ్నేశ్వరుడు. అలాగా మొత్తం 8 లింగాలు అయితే ఉన్నాయి. అగ్నేశ్వరుడు, యమేశ్వరుడు, నైరుతీశ్వరుడు, వరుణేశ్వరుడు, వాయువేశ్వరుడు, కుబేశ్వరుడు, ఇలాగా 8 లింగాలు అయితే 8 మంది ప్రతిష్ఠించారనమాట. అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇందాక మనం అనుకున్నాం కదా శ్రీముఖలింగేశ్వర స్వామికి మధుకేశ్వర అని పేరు ఎలా వచ్చిందని చెప్పేసి. సో దానికోసం ఇప్పుడు మాట్లాడుకుంటే, ఈ శ్రీముఖలింగేశ్వర టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక వంశధార అనే నది ఉంటుంది. ఆ నది ప్రాంతంలోనే ఇంతకుముందు యజ్ఞాలు అవి జరిగేవంట, అంటే పూర్వకాలంలో. సో ఆ యజ్ఞాలకి ఎవరెవరు వస్తారు, దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, వీళ్ళందరూ వచ్చేవారు అనమాట. దేనికంటే హవిస్సుని సేకరించడానికి. సో అలా వచ్చిన గంధర్వులు అడవిలో ఉన్న చెంచులతో సంబంధం ఏర్పరచుకుంటారు. సో అది చూసిన బ్రహ్మ కోపపడి వాళ్ళని శపిస్తాడనమాట, మీరు వచ్చే జన్మలో చంచుల కింద పుట్టాలి అని చెప్పేసి వాళ్ళని శపిస్తాడు. సో ఈ గంధర్వులకి రాజైన క్షేత్రఘాతుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా వేడుకుంటాడు అనమాట, క్షమించండి అని చెప్పేసి వేడుకుంటే, అప్పుడు బ్రహ్మ మీకు నెక్స్ట్ జన్మలో అంటే చంచుల కింద పుట్టిన తర్వాత ముఖలింగేశ్వరి ద్వారా మీకు విముక్తి కలుగుతుందని చెప్పేసి ఆయనకి
చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ జన్మలో ఆయన చంచు కింద పుడతారు. పుట్టిన తర్వాత ఆయనకి 2 భార్యలనమాట. అందులో ఒక భార్య శివుడి భక్తురాలన్నమాట. సో నార్మల్గా చంచులు అంటే ఏంటి, వాళ్ళకి అడవిలో ఒక భాగం వీళ్ళకి ఇస్తుంటారు కదా, ఆ భాగంలో ఈయనకి ఇప్ప చెట్టు ఇస్తారనమాట. ఇప్ప చెట్టు ఇస్తే ఆ ఇప్ప చెట్టుకి 2 భాగాలు ఉంటాయి. ఆ 2 భాగాల్లో ఒక భాగం ఒక భార్యకి, ఇంకొక భాగం ఇంకొక భార్యకి ఇస్తాడు. సో అందులో శివభక్తురాలని చెప్పాను కదా, ఆ భార్య ఆ చెట్టు మొదలన పసుపు రాసి బొట్టలు పెట్టి పూజ చేస్తుంటుంది. సో ఎవ్రీడే పూజలు అలా చేయటం వల్ల ఆ ఇప్ప చెట్టు ఆమె ఉన్న భాగంలోని ఇప్ప పువ్వులు పూసాయి అనమాట. వాటిని మధుకేశాలని కూడా అంటారు. సో ఇప్ప పువ్వులని పూస్తే ఇంకొక భార్య ఉంటారు కదా, నాకు కూడా అదే భాగం కావాలి అని చెప్పేసి గొడవ చేస్తారు. ఇలా గొడవడం రోజు రాజుగారికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఈ చెట్టు వల్లే కదా ఇంత గొడవ, ఈ చెట్టు లేకపోతే ఇన్ని బాధలు ఉండవని చెప్పేసి ఆ చెట్టుని మొదలకి నరికేస్తారు. సో మొదలకి నరికేసిన తర్వాత ఆ చెట్టు ఆ మొదల దగ్గర నుంచి లింగం వెలుస్తుంది మొహంతో, అంటే ముక్కు కళ్ళుతో లింగం వెలుస్తారనమాట. ఇప్పుడు ఆ చింతి వాళ్ళ హస్బెండ్, అదే చెప్పాను కదా చంచుడు, ఆయన శాప విముక్తి వల్ల కదా చంచుడయ్యాడు. ఇంతకుముందు గంధర్వుడు కదా. సో ఈ శ్రీముఖలింగం వెలవడం వల్ల, అంటే శ్రీముఖలింగేశ్వర ద్వారా కదా నీకు శాప విముక్తి వస్తుందని బ్రహ్మదేవుడు ఈ గంధర్వుడికి చెప్తారు. సో అందుకని చెప్పేసి ఈయన శాప విముక్తి కూడా అయిపోతారు. సో అది వచ్చేసి స్టోరీ అండి. ఇది శ్రీముఖలింగేశ్వర స్వామి ఫేస్ అనమాట. చూసారా ఎంత బాగుందో, ఆ ఫేస్, ఆ కళ్ళు, ఆ నోస్, ఆ నుదుట అంతా క్లియర్గా కనిపిస్తుంది. సో అందుకే ముఖలింగేశ్వర స్వామి అంటారు. అవును, చెప్పడం మర్చిపోయాను, ఆ చంచుడు వాళ్ళ భార్యల పేరు చింతి. చాలా బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చింది. సో ఇంత ప్రాముఖ్యమైన ఈ టెంపుల్లో ఇంకొకటి ఏంటంటే, ఒక లింగం తక్కువ 1,000,000 లింగాలు అయితే ఉంటాయి. అండ్ తర్వాత ఇక్కడ వారాహి అమ్మవారు కూడా కొలువై ఉంటారు. ఈ టెంపుల్ని జ్యోతిర్లింగాల్లో ఒకటని కూడా అంటారు. జ్యోతిర్లింగాల్ని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఈ టెంపుల్ దర్శించుకున్నా కూడా అంత పుణ్యం వస్తుంది అంటారు. సో ఫైనల్గా అయితే స్టోరీ ఇదండి. నేనైతే టెంపుల్ నుంచి ఇంకా వెళ్ళిపోవాలి, టైం కూడా అయిపోయింది. ఈవినింగ్ 6 అయిపోయింది. ఇప్పుడు బస్సు ఎక్కితే 7:30 అయిపోద్ది మన శ్రీకాకుళం వెళ్ళేసరికి. సో బస్సు అయితే రెడీగా ఉంది. నాకు ఈలోపు చాలా ఆకలేసింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి స్టిల్ ఈవినింగ్ 6 వరకు నేను వాటర్ కూడా తాగకుండా ఉన్నాను. అంత భక్తి అంటే అంతే, నాకు ఎప్పుడు అలా అలవాటు. సో ఆకలి కూడా ఏవైనా లేదు. గుడి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆకలి దంచుకొట్టింది. అందుకని చెప్పేసి ఇంకా బస్ టైం ఉందని బస్సులో కూర్చొని మిరపకాయ బజ్జీ అండ్ అరటికాయ బజ్జీ, ఆలు బోండా తింటున్నాను. సో పవర్ బ్యాంక్ ఉంది కాబట్టి ఇంతవరకు ఇన్ని వీడియోస్ తీయడానికి కూడా అయ్యింది. ఏదో స్టోరీ చెప్పాను, నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నదే చెప్పాను అంతే. బట్ అది ఎంతవరకు రియల్ ఫేక్ అని నాకు తెలియదు. అండ్ ఇంకొక స్టోరీ కూడా ఉంటుంది దీనికి. ఏంటంటే గుడి లోపల స్వామివారి వెనకాతలో పెద్ద గోళం ఉంటుంది అనమాట. మనం కానుకలు కానీ బియ్యం కానీ కొన్ని థింగ్స్ అందులోనే వేస్తాం, మొక్కుబడులు అన్నీ అందులోనే వేస్తాము. సో దానికి కూడా ఒక స్టోరీ ఉంటుంది. దానికోసం నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను, నాకు కూడా అంతగా తెలియదు, అందుకోసం అని చెప్పేసి. సో నేనైతే స్టార్ట్ అయిపోయాను. నరసన్నపేట వచ్చేసరికి చాలా చీకటి అయిపోయింది. ఇంకా శ్రీకాకుళం వెళ్ళేసరికి ఇంకెలా ఉంటుందో. సో ఫైనల్గా అయితే శ్రీకాకుళం రీచ్ అయిపోయాను. మన వైజాగ్ బస్సు రెడీగా ఉంది. 2 బస్సెస్ ఉన్నాయి, అందులో ఒకటి ఫుల్ అయిపోయింది. అందుకని చెప్పేసి సెకండ్ బస్ కోసం వెయిట్ చేశాను ఒక 10 minutes. తర్వాత బస్సు అయితే ఎక్కిపోయాను. కానీ నాకు బాధ అనిపించింది, ఎందుకంటే అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఉండే టైం లేదు, మనది 1 day ట్రిప్. ఇంటికి 9-10 అయినా సరే ఇంటికి వెళ్ళిపోవాలి. మన కోసం ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కాబట్టి మనకంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మన టైం మనం చూసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవాలి. సో అందుకని చెప్పేసి నేనైతే మంచిగా రిలాక్స్ అయ్యాను. యాక్చువల్గా నాకు నిద్ర వస్తుంది బస్సు ఎక్కితే, బట్ ఏంటో నిద్ర రాలేదు, హ్యాపీగా చిల్ అయ్యాను. సో ఫైనల్గా బస్సు అయితే దిగి ఇంటి వరకు నడుచుకొని వెళ్ళాలి, ఎందుకంటే డాడీ షాప్లో ఉన్నారు అండ్ అన్నయ్య ఆఫీస్లో ఉన్నారు. సో ఇంటికి రాగానే మా వాడు వెల్కమ్ చూసారా, పిచ్చెక్కిపోతున్నాడు, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి వీడి బాధ. సో ఇదండి వీడియో. మీకు ఇంత కష్టపడి ఇంతలా చెప్పాను కాబట్టి ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి, వెయిట్ చేయండి. అంతవరకు లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.